వెంకటాయపాలెంలో తోటమిత్రుల ఆధ్వర్యంలో సోకాల్డ్ కోఆప్ నాయకులందరూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తారంట, జగన్ గారికి మద్దతు ఇస్తారంట. వాళ్ళ మద్దతు ఇవ్వడం వల్లే జగన్ గారికి 11 సీట్లు వచ్చాయి. ముందుగా అది ఒకటి గమనించాలి. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కాదు, జగన్ గారిని ప్రశ్నించాలి. ఈడబ్ల్యూసీ చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూసీ ద్వారా మన కాపు జాతికి 5% రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. 5% మనకు కేటాయించారు. అది జగన్ గారు రద్దు చేశారు. కాపులకు ఉన్నత విద్యని జగన్ గారు రద్దు చేశారు. ఎస్సీకి ఉన్నత విద్యని జగన్ గారు రద్దు చేశారు. అలాగే మత్స్యకారులకు 370 ఆర్టికల్ 370 తెచ్చి సముద్రపై వేటకు వాళ్ళకి హక్కు లేకుండా చేశారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి సొరవ వల్ల, పవన్ కళ్యాణ్ గారికి మీ అందరూ మద్దతు ఇవ్వడం వల్ల బడుగు బలహీన వర్గాలు, ఇక్కడ ముస్లిం అవ్వచ్చు, ఇక్కడ ఎస్సీస్ ఉన్నారు, ఇక్కడ పార్టీలో ఒక జనసేన పార్టీకి ఒక కులాలకు అతీతం. మా పార్టీ నియమావళిలోనే కుల మతాలు కలపడం కోసం ప్రస్తావన లేని రాజకీయం చేస్తామని కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. అంతేగాని ఈ సోకాల్డ్ కాపు నాయకులు ఎవరు కూడా గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఒకరిద్దరు తెలుగుదేశం నుంచి వచ్చి చిరంజీవి గారికి మద్దతు ఇచ్చారు తప్ప ఈ నాయకులు బొత్స సత్యనారాయణ కానివ్వండి, నిన్న వచ్చిన పేరు నానియని కానివ్వండి, వీళ్ళు ఎవరైనా సరే ఆ రోజు చిరంజీవి గారికి మద్దతు ఇచ్చారా? 2019 ఎలక్షన్లో కళ్యాణ్ గారు ఆర్టికల్ 9 సవరించి కాపులకి రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. దానికి కాపులకి రిజర్వేషన్ కావాలని ఎన్నో ఏళ్ళు, గత 50 ఏళ్ళుగా కాపుల కళ. ఆ కళ కోసం కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తే ఈ సోకాల్డ్ కాపు నాయకులు ఎవరైనా వచ్చి కళ్యాణ్ గారికి మద్దతు చెప్పారా? ఒకసారి ఈ సోకాల్డ్ కాపు నాయకులందరూ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. జగన్ గారిని ప్రశ్నించాలా, పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలా? వీళ్ళు ఏ రోజైనా ఈ సోకాల్డ్ నాయకులు ఎవరైనా మన కాపు సమస్యలు, కాపు కార్పొరేషన్కి 2000 కోట్లు ఇస్తా అన్నాడు. ఈ జిల్లాలోనే కాపులకి నేను రిజర్వేషన్ ఇవ్వనని చెప్పాడు. అయినా మీరు మద్దతు చెప్పారు. ఏదైనా మన కాపులకి ఉన్నత విద్య కానీ కాపు కార్పొరేషన్కి కానీ ఏదైనా సరే ఈ జగన్ గారి గవర్నమెంట్లో గత 5 ఏళ్ళలో ఏదైనా ఒక పని చేశారా? అలాగే మా నాయకుడు, మా ప్రీతం నాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎన్ని అవాకులు చవాకులు పోయినా, లకరాలతో తిట్టినా, మేమందరం కుల మతాలకు అతీతంగా మేము కాపులే కాదు, మాకు ఇక్కడ ఎస్సీ సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, వారబల్జీలు ఉన్నారు, షెడ్యూల్ కులాలు తగిన ప్రతి కులం జనసేన పార్టీకి మద్దతుగా నిలబడ్డది. ఒక కాపులే కాదు, మీరందరూ కాపులు మీటింగ్ పెట్టుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించేదేటయ్యా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది. అదే కాకుండా నిన్న కాక మా కళ్యాణ్ గారు మా 20వ తారీఖున కాకినాడలో మీటింగ్ పెట్టారు. సాయి కృష్ణమూర్తి గురించి మాట్లాడుతూ కులాలను అంటకొట్టద్దు అన్నారు. ఆయన క్రిమినల్. ఆ జగన్ గారు 23 ఏళ్ళు సంటి పిల్లని చెప్తున్నాడు. కసబు కూడా 21 సంవత్సరాలే. కసబును కూడా రక్షించమని చెప్పమనండి జగన్ గారిని వెళ్ళి. 200 మందిని చంపిన నరరూప అంతకుడు అతను కుర్రాడు కాదు. ఇతను కూడా బీర్ బాటిల్తో గొంతు కోసిన సాటి కులస్తుడే గొంతు కోసిన వ్యక్తి. ఆ వ్యక్తికి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇది అంతేకాకుండా కొంతమంది ఈ మధ్యలో మా కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల పైన కొంతమంది తాట తీస్తాం, ఏది తీస్తాం, ఏడు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నీ మీ జగన్ గారి దగ్గర ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది. అంతేకాకుండా మా నానాజీ గారు నేను ప్రెస్ మీట్ పెట్టి మా నానాజీ గారు జగన్ను పోటీ చేయమన్నారు. నీకు దమ్ము ఉంటే కాకినాడ సిటీ వచ్చి రూరల్కి వచ్చి పోటీ చేయమన్నారు. దానికి ప్రెసిడెన్షియల్ సోకాల్డ్ కాపు నాయకులందరూ నానాజీ గారి మీద ప్రెస్ మీట్లు పెట్టినందుకు రెడీ అయిపోయారు. ఆ రోజు మన కాపు యువతను ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఖండించినప్పుడు ఈ సోకాల్డ్ కాపు నాయకులందరూ ఎక్కడున్నారని చెప్తాం. అందులో దళిత సోదరులు కూడా ఉన్నారు. ఆ రోజు దెబ్బలు తిన్న వాళ్ళని. మీకు అధికారం ఉంది కదా అని మీరు రౌడీజం జూలిస్తున్నారు. మాకు అధికారం ఉంది, ఇవాళ మీరు రౌడీజం జూలించలేదు. జూలింతే ఒక్క నాయకుడు కూడా రోడ్డు మీద తిరగలేరు, మీరు మీటింగ్ కూడా పెట్టుకోలేరు. మీరు మరొకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని. అదే నానాజీ గురించి మాట్లాడాల్సి వస్తే ఇవాళ మాకు జిల్లాలో పెద్ద దిక్కై మా పార్టీకి అండగా గత 9 ఏళ్ళ నుంచి మా పార్టీకి సేవలు చేస్తూ మాకందరికీ తలలో నాయకుల మాకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మాకందరికీ అందుబాటులో ఉండే నాయకుడు. మా నాయకుడి మీద మీరు అవాకులు చవాకులు వెళ్తున్నారు. రాజే గారు ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీకు ఎన్నో విషయాల్లో నానాజీ గారు మీకు మద్దతుగా ఇచ్చారు. ఆయన రాజకీయ నేపథ్యం గత 30 సంవత్సరాల నుంచి వివిధ పదవులు అనుభవిస్తూ క్షేత్రస్థాయి నుంచి ఒక డీసీసీ డైరెక్టర్ కానించి
అంచులంచులుగా ఎదుగుతూ ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. రేపు ఏ స్థాయికి వెళ్తారో ఆయన నాయకత్వ పట్టింపు మీద మీరే అర్థం చేసుకోండి. ఇవాళ ఏదో మనకి దేవుడు ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని నానాజీ గారికి మేము మాట్లాడడం కానీ, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కానీ మేమందరం తుని జనసేన పార్టీ తరఫున ముక్తఖండంతో ఖండిస్తున్నాం. మీరు ఇదే అవాకులు చవాకులు మన 19 నుంచి 24 దాకా పేలారు. పేలడం వల్ల మీకు 11 సీట్లు వచ్చాయి. మీరెవరు ఇందులో మద్దతు మా జనసేన పార్టీకి కానీ, మా కళ్యాణ్ గారికి కానీ, మా ఏ ఒక్క కార్యకర్తకు కానీ మీరు అండగా నిలబడలేదు. ఇవాళ మీరు అండగా నిలబడిన వ్యక్తులు మీరు కళ్యాణ్ గారి గురించి కానీ, మా నాయకుల గురించి కానీ ఎలా మాట్లాడతారు? మీకు ఏ హక్కు ఉంది? ఏ నైతికత ఉంది మీకు?